ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఈ నెల 14వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించే కలెక్టరేట్ల ర్యాలీలు, పికెటింగ్లను ఉపాధ్యాయులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవలింగారావు, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పొట్టి శ్రీరాములు ప్రాథమిక పాఠశాలలో జిల్లా శాఖ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవలింగారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవి శివయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు జాకిర్ హుసేన్, వీరేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 23(1)కి పార్లమెంటులో చట్ట సవరణ చేయడం ద్వారా సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12వ PRC అమలు చేయాల్సిన సమయం 3.5 ఏళ్లు గడిచినా ఇంతవరకు కమిషన్ నియమించకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే PRC కమిషన్ చైర్మన్ ను నియమించి ఉపాధ్యాయులకు 30% మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న 4 DAలను తక్షణమే విడుదల చేయాలని, అలాగే 4 ఏళ్లుగా నిలిచిపోయిన సరెండర్ లీవ్ బకాయిలతో పాటు ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 రద్దయి నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో జెడ్పీ మేనేజ్మెంట్ లోని అన్ని కేటగిరీల ఉపాధ్యాయులను లోకల్ కేడర్ గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపాలన్నారు. స్కూల్ అసిస్టెంట్, SGT పోస్టులను జిల్లా కేడర్ గా, HM, MEO పోస్టులను జోనల్ కేడర్ గా ఆర్గనైజ్ చేసి 99% ఉన్న మెజారిటీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా అధ్యక్షుడు బాలనాగిరెడ్డి, మాజీ రాష్ట్ర కౌన్సిలర్ సుకుమాంబ కుమారి, సబ్ కమిటీ సభ్యులు రామాబాయి, హరినాథ్ గౌడ్, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, కాజా హుస్సేన్, మధు, దస్తగిరి భాష, రమేష్ బాబు, తిమ్మారెడ్డి తదితర ముఖ్య నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మా జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్రం నుంచి బసవలింగరావు సార్ మా జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావడం జరిగింది. మా సమస్యలైనటువంటి PRC సమస్యలు, టెట్ సమస్యలపైన ఈరోజు మాకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు రావాల్సినటువంటి అనేక బకాయిలు కానీ, PRC కానీ, IR కానీ, DL కానీ ఏది కూడా ఒకటి కూడా మాకు ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. దాని మీద ఖచ్చితంగా అవన్నీ ఇవ్వాలని ధర్నా చేయడం జరుగుతుంది. త్వరలో 14వ తేదీ ధర్నా కూడా ఉంది. దాంట్లో భాగంగానే అదేవిధంగా టెట్ మీద చాలా మంది సీనియర్ ఉపాధ్యాయులు 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. టెట్ రాయకుంటే 2 ఏళ్లలోనే ఖచ్చితంగా మీరు ఇంటికి పోవాలని ఒక ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది. ఇవన్నీ కూడా ఏదో చట్టం వచ్చేసి 2009, 2010లో RT యాక్ట్ వస్తే, అంతకుముందు ఎప్పుడో మేము DSC ద్వారా సెలెక్ట్ అయినటువంటి మాకు కూడా ఇప్పుడు ఖచ్చితంగా టెట్ రాయమనడం ఏమీ బాగాలేదు. కాబట్టి వీటన్నిటిపైన ధర్నా చేసి అదేవిధంగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వీటన్నిటిని కూడా స్పందించాలని కోరుకుంటున్నాం. నా పేరు బసవలింగారావు, APTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజు నంద్యాల జిల్లా APTF కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా నేటి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో సముచిత నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. సమయానికి PRC కమిషన్ వేసి ఫిట్మెంట్ కూడా ఇస్తామన్నారు. DAలు విడుదల చేస్తా ఉన్నారు. పాత బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. CPS విషయంలో సముచితమైన న్యాయం చేస్తామని చెప్పి స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఇవాళ మేము కూడా APTF గా ఈ ప్రభుత్వాన్ని ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలైనటువంటి PRC కమిషన్ ఇప్పటికే 2023 జూలై నుంచి అమలు పరచాల్సిన PRC కమిషన్ 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకొక సంవత్సరం జరిగితే 2025 జూలై నుంచి 13వ PRC కమిషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేయాల్సిన దుస్థితిలో ఇంతవరకు 12వ PRC కమిషన్ నియమించాల. వెంటనే ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, 12వ PRC కమిషన్ నియమించి 30% IR ప్రకటించాలని, అదేవిధంగా ఇప్పటికి 4 DAలు ప్రకటించాలి. వెంటనే అందులో సగం 2 DAలు అని చెప్పి ఇప్పుడు వెంటనే ప్రకటించాలి. పాత DA బకాయిలు విడుదల చేయాలి. అలాగే పాత CPS బకాయిలు విడుదల చేయాలి. వెంటనే ఈ ప్రభుత్వం పట్టించుకొని సరెండర్ లీవ్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు టెట్ రూపంలో ఒక పిడుగుపాటు పడింది. ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం జాయిన్ అయినటువంటి ఉపాధ్యాయులు విద్యా హక్కు చట్టం ద్వారా, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మళ్ళీ తిరిగి అర్హత పరీక్ష రాయమంటున్నారు. అది సరైనది కాదు. ఈ దేశంలో ఏ డిపార్ట్మెంట్ లేని విధంగా ఒక ఉపాధ్యాయులకి అర్హత పరీక్ష
20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత చాలా అనుభవం గణించిన తర్వాత తిరిగి రాయమంటాం సహాయకంగా లేదు. అందుకనే కేంద్రంలో భాగస్వామి అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి తెచ్చి పార్లమెంట్ లో విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1)కి చట్టసవరణ చేసి 2011కు ముందు జాయిన్ అయినటువంటి సీనియర్ ఉపాధ్యాయులందరికీ కూడాను మినహాయింపు ఇచ్చే విధంగా కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే మేము మంత్రులు ఒక నిర్ణయం తీసుకున్నాం. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లకు కూడా మెమరాండాలు ఇస్తున్నాం. పిఆర్సీ కమిషన్, డిఏలు బకాయిలు చెల్లించాలని చెప్పి, అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకి అట్లా కంపాషనేట్ అపాయింట్మెంట్స్ వెంటనే చేపట్టాలని చెప్పి మేము చేపడతా ఉన్నాం. ఆ రకంగా ప్రాతినిధ్యాలు చేశాం. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 14 ధర్నా అవుతుంది, 14 పికెటింగ్లు అవుతాయి. ఆ తర్వాత 26వ తారీఖున జేఏసీ సెక్రటేరియట్ కార్యవర్గం కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను చేపట్టబోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తా ఉంది.